అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేరు మరింత మారుమోగుతోంది. ట్రంప్ను అమెరికా అధ్యక్షుడిగా గెలిపించడంలో మస్క్ కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సాయం అందించి నేరుగా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే ట్రంప్ కూడా ఎలాన్ మస్క్కు తన టీంలో చోటు కల్పించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఎలాన్ మస్క్ తదుపరి కార్యాచరణ ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ పనులు చేయాల్సి ఉందనేది ఉత్కంఠగా మారింది. దీని గురించి అంతర్జాతీయ ప్రముఖ పత్రిక టైమ్ మ్యాగజైన్ ఓ కవర్ పేజీని ప్రచురించింది. ఇందులో ఎలాన్ మస్క్ ఇప్పటిదాకా సాధించిన విజయాలతో పాటుగా ఆయన చేయాల్సిన అంశాలను కూడా పేర్కొన్నారు. టు డూ లిస్ట్ పేరుతో ఈ కవర్ పేజ్ను ప్రచురించారు. సిటిజన్ మస్క్ అంటూ ఓ జాబితాను ముద్రించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ట్విట్టర్ కొనుగోలు, రాకెట్ లాంచ్, రాకెట్ బ్యాక్, మానవ మెదడులో చిప్, ట్రంప్ను గెలిపించడం, వర్క్ ఫ్రమ్ మార్-లాగో వంటి ఎన్నో విజయాలను సాధించారు ఎలాన్ మస్క్. అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని $7 ట్రిలియన్ నుంచి $2 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యమని మస్క్ గతంలో ప్రకటన చేశారు. ఇదే విషయాన్ని కవర్ పేజీలో చెప్పారు. అలాగే 2026లో ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ మార్స్ యాత్ర చేపట్టనుంది. ప్రస్తుతం ఈ 2 పనులు సక్సెస్గా చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఈ కవర్ పేజీపై ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎలాంటి మీడియా ఇంటర్వ్యూలు చేయలేదని, ఇది వాస్తవానికి తన చెక్లిస్ట్ కాదని చెప్పారు. జీవిత కాలాన్ని పెంచడం, మానవ జీవితాన్ని బహుళ గ్రహంగా మార్చాలన్నదే తన ప్రయత్నమన్నారు. దానికోసం జాబితాలోని కొన్ని అంశాలు అవసరమని మస్క్ బదులిచ్చారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత భారతీయ వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కలిసి మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగం చీఫ్గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఎన్నికల్లో ట్రంప్కు మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్ ప్రచారం కోసం రిపబ్లికన్ పార్టీకి $100 మిలియన్ విరాళంగా ఇచ్చారు.